నన్నైతే కొంతమంది అడిగారండి వీడియోస్‌లలో నేను డ్రాగన్ మొక్కలు పెడితే, "మీకు స్టెమ్స్ చాలా బాగొస్తున్నాయి. మాకైతే రావట్లేదు. మీరేమన్నా దానికి ఫర్టిలైజర్స్ అవి వేస్తున్నారా?" అని అయితే నన్ను కొంతమందైతే అడిగారు. మేమైతే ఎలాంటి ఫర్టిలైజర్ అయితే వెయ్యమండి. వాళ్ళు అడిగారు ఎలాంటి అంటే నాటుకోవడానికి గూడా మట్టి ఎట్లా యూజ్ చేస్తారు ఏందనేది. మేమైతే నార్మల్‌గా మట్టి కంటే గూడా ఎరువు ఎక్కువుండేటట్టు చూసుకొని నాటామండి ఇవి. ఇక్కడ మనకు చూస్తే అసలు మట్టి చాలా తక్కువుంటుంది. ఒక 100%ల ఎరువు 50 ఉంటది. ఇంకా మట్టి గూడా 50 ఉంటది. మనకైతే ఎక్కువైతే మట్టి లేదు. ఎప్పుడు గూడా మనకిది ఆహ్, నాటుకునేటప్పుడు కొంచెం లూజ్‌గా ఉండాలి. లూజ్‌గా ఉంటే దానికి రూట్స్ అవి పోవడానికి చాలా ఈజీగా ఉండి, మొక్కలైతే చాలా మంచిగా అవుతాయి. అంతేనండి. మేమైతే ఎలాంటి ఫర్టిలైజర్స్ గానీ ఏమి గూడా అప్లై చేయము దీంట్లకు. చాలా బాగొచ్చాయి. ఇంకా వర్షం పడినప్పుడైతే ఇంకా ఎక్కువొస్తాయండి. వర్షానికైతే చాలా గ్రోత్ ఉంటుంది. అలాగే పూలు గూడా ఎక్కువొస్తాయి వర్షం పడినప్పుడే. మావైతే చెట్లయితే ఇలా ఉన్నాయండి. నన్నైతే కొంతమంది అడిగారు. అందుకనే చూపించుకుంటూ వీడియో చేద్దామనేసి నేనైతే ఇప్పుడైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.